పప్పు గారు రొయ్యలు వద్దన్నారు కదా మరి. పప్పు గారు రొయ్యలు వద్దన్నారంటే ఇంక రొయ్యలు వండకూడదు అన్నమాట. అది వండేమో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి ఇంట్లోని. ఆ యుద్ధాలు తట్టుకోలేము. ఎందుకు వచ్చిన గొడవ. అందు గురించి ఇదిగో చికెన్ తెప్పించేసింది. అది ఈ చికెన్ అనుకో గొడవ ఉండదు, ఇంకా తినేస్తారు. అది రొయ్యలు అయితే అసలు తినడు పెద్దోడు. చికెనే మాట్లాడితే చికెన్. అది మాయదారి చికెన్ ఎంత తింటారంటే చికెన్ తిని ఇసుకొస్తుంది బాబా, నాకు అసలు నచ్చుతులే. అందుకోసం ఇది మటన్. పప్పు గారు రొయ్యలు వద్దంటాం మంచిదైందిలే. 2 కూరలు వండుకుంటున్నాం చక్కగా. ఇదిగో చికెను మటను. రొయ్యలు వద్దన్నారు పప్పు గారు. ఎంతసేపు నా వెనకాల ఎందుకు తిరుగుతావు నువ్వు? పప్పు గారు ఎవరికైనా కావాలి తెచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. పప్పు గారితో పడలేకపోతున్నాము. అది వీడికి ఒక రోజు ఒక కూర నచ్చదు. పొద్దున్నే రొయ్యలు అని చెప్పాడు, రొయ్యలు తెచ్చాక బాంబు పేల్చేసాడు ఈ రొయ్యలు నాకు వద్దని. అది వద్దన్నప్పుడు మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదా. అదే చికెన్. పప్పు గారు వద్దన్నమాలో నాకు మటన్. అయ్యి ఇవాళ మా కూరలో. మీ ఏంటల్లా ఆదివారం కదా, మీరేం తెచ్చుకున్నారు చెప్పండి.